హలో మా వెల్కమ్ బ్యాక్ టు డీసీబీ తెలుగు రాజు బాయ్. సో ఈరోజు బ్లాగ్కి అయితే స్వాగతం. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసినట్టయితే ఈరోజు మనం మన భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ రోడ్లో ఉన్న ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదనమాట. సో మనం ఫాస్ట్గా అయితే ఆటో ఎక్కి అక్కడికైతే వెళ్ళిపోదాం. చలో ఈరోజైతే నేను మా వాడు మన భద్రాచలంలో కొత్తగా పెట్టిన ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ఇప్పుడైతే మనం మొత్తానికి మన ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇది మన భద్రాచలంలో ఉన్న ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియం అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈరోజు. మొత్తం ఈ ట్రైబల్ మ్యూజియం ఈ మధ్య కట్టారు అనమాట. ఇప్పుడైతే లైటింగ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడే టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి పూర్తిగా ట్రైబల్ ఏరియాలో కట్టారనమాట. పెద్ద దూరం ఏం లేదు. భద్రాచలంలో ఐటీడీఏకి వెళ్ళే రోడ్లో మధ్యలోనే ఉంటుంది ఇది. మావాడు ఇంకా అక్కడ మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మనకు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. అక్కడ చూసినట్టయితే బాక్స్ క్రికెట్ ఉంది. ఇక్కడ మనకి రైడ్స్ కూడా డిజైన్గా పెట్టారు. ఇక మావాడు రావాలి. సో ఇప్పుడు మొత్తం నీట్గా ట్రైబల్ మ్యూజియం మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను నేను మావాడు కలిసి. నేను మన ట్రైబల్ మ్యూజియం అటు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మావాడితో అయితే ఇటు వెళ్తున్నాను. ఇటు మొత్తం సైడ్ అడవే చూసారా. ట్రైబల్స్ ట్రైబల్స్ ఇల్లు ఎట్లుంటే సేమ్ అంతే. మొత్తం నీట్గా కట్టారు. ఇది కట్టి కూడా దగ్గరగా 1 year కూడా అవుతుంది. ఇంకా డెవలప్ చేయాలి మొత్తాన్ని. ఇటు పక్క మనకైతే రోడ్డు ఉంది అటు లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇటైతే ఫుడ్ కోర్ట్లు అవన్నీ ఉన్నాయన్నమాట మా లోపలికి మనకి. సో ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం మనం. మెయిన్ మ్యూజియం వచ్చేసి అదే లోపలే. సో ఫస్ట్ అయితే అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇటు మనకి కూర్చోడానికి అలానే రెస్టింగ్కి చాలా హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫొటోస్కి వాటన్నిటికి. మెల్లగా అన్నిటిని అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం టికెట్ తీసేసుకుందాం. ఇటన్నమాట టికెట్ తీసుకునేడానికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. టికెట్ ఎటు టికెట్. సో ఇప్పుడే మనం టికెట్ అయితే తీసేసుకున్నాం. యాంబియన్స్ చూసారా నీట్గా. పైన పెయింటింగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాడు మావాడు. ఇప్పుడైతే అన్ని రూమ్స్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి హంటింగ్ రూమ్ అంట. CCTV. చూసారమ్మా ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు యూజ్ చేసిన బో యారోస్ అన్ని రకాలైన ఉన్నాయి. కిందివేవో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన గొడ్డలి కత్తులు ఇగోండి. బాణాలు విల్లు
చాలా రకాలు ఉన్నాయి. ఇటు వీళ్ళు యూజ్ చేసిన వెపన్స్ ఉన్నాయి. పైన వాళ్ళు ఎట్లా యూజ్ చేశారు పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన స్పియర్స్, బ్యాంబూ స్పియర్ ఉన్నాయి. కింద వెరైటీ గొడ్డలు ఉన్నాయి వీళ్ళు ఫార్మింగ్ చేసుకోవడానికి. ఇటు పక్క వచ్చేసి మనకి దంతాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు తెలిసి ఏనుగు అనుకుంటా, ఏనుగు, ఇవి జింకవి. ఇవన్నీ రియలే మామ, అందుకని ట్రైబల్ మ్యూజియం. సో ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ హార్న్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు అసలు ఇవేంటి, ఎట్లా వాడారు, ఏంటిది అని చెప్పి మొత్తం నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఇంకేవో పెడుతున్నారు, ఇంకా చెప్పారు కదా ఇప్పుడే. ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే కళ్ళు ఇవన్నీ తీయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కళ్ళు. పైన మనకు చూసినట్టయితే వాళ్ళు పిక్చర్స్ కూడా ఇచ్చారు, వీళ్ళు ఎట్లా యూజ్ చేశారు ఏంటిదని. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చెట్టు ఎక్కడానికి తాడు, నెక్స్ట్ కళ్ళు కలెక్ట్ చేయడానికి డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. చూసారా, ఇటు నుంచి మనకి వ్యూ కూడా ఉంది బాక్స్ క్రికెట్ వైపు. అయితే బ్యాంబూతో అలానే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి చేపలు పడడానికి వలలు, ఆ కాలంలో వలలు అనమాట, ట్రైబల్స్ వాళ్ళు యూజ్ చేసేవి. ఇవన్నీ గైస్ ఇక్కడైతే ఇచ్చారు, విసురు, ఓకే, ఇవన్నీ బుట్టలు ఇవన్నీ. పైన జింకలు కూడా ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్, ట్రైబల్ మ్యూజియం యాంబియన్స్. సో ఇంకా మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ట్రైబల్స్వి. ఇక్కడ మనకి చాలా ఆర్కిఫెక్ట్స్ ఉన్నాయి, అంటే ఆర్కిఫెక్ట్స్ కాదు, వాళ్ళు తయారు చేశారు వుడ్ కార్వేషన్స్. ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళ గాడ్స్, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళు నమ్మేవి ఇక్కడ ఉన్నాయి. వాటి పేర్లు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీరు చూసినట్టయితే. మంచి బ్యాంబూ ఉంది. ఇటు కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం. పెయింటింగ్స్, డీర్స్ మొత్తం వాళ్ళే గైస్ పెయింటింగ్స్. సో ఈ రూమ్ ఇదనమాట. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే 2 రూములు దాటేసాం మనం. రచ్చబండ అంట, పెద్ద పిక్చర్ అయితే ఉంది ఇక్కడ. పెయింటింగ్ ఇది, పిక్చర్ కూడా కాదు, పెయింటింగ్ ఇది. ఆ కాలంలో వాళ్ళు మీటింగ్స్ ఇట్లా పెట్టేవాళ్ళు అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ మనకి లైఫ్ స్టైల్ రూమ్ అనేది ఉంది. చెప్పులు అయితే బయట పెట్టేద్దాం. మనకి ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఉండే ఇల్లు మొత్తం పెట్టారు. ఇక్కడ మనకి వాళ్ళ అప్పట్లో యూజ్ చేసే చిన్న ఇల్లులే కదా. ఇగో దీంట్లో లోపల ల్యాంతర్ను అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళొచ్చు కానీ ఇవి పెట్టేశారు ఇక్కడ. వీళ్ళవి యానిమల్స్ ఏంటి, కోళ్ళు అవన్నీ పెట్టుకోవడానికి చిన్న స్థావరాలు అయితే ఏర్పాటు చేశారు. సినిమాలో చూపించినట్టయితే మనకి ఇవి చూపిస్తారు కదా మామ, ఇవి అలానే కూర్చోడానికి ఉయ్యాల, కూర్చొని ట్రై చేద్దాం ఒకసారి. అబ్బో మనకైతే ఇక్కడ ఇంత కూర్చోవచ్చు, ఆడడానికి కూడా ఎవరు లేరు, కానీ ఇరిగిపోద్దాం నాకే ఒక భయం. సో ఇటు పక్క చూసినట్టయితే మనకి బుల్లక్ కార్ట్ ఉంది. ఇంకోటి మాడు కూర్చున్నాడు. ఇటు పక్క బుల్లక్ కార్ట్, ఇటు పక్క మనకి ఆవులను, ఎద్దులను ఎవరో ఒకరు పెట్టి నడిపించేవాళ్ళు బండి. పూర్తిగా ట్రైబల్ అంబియన్స్ ఉంది మా ఇక్కడ. పెయింటింగ్స్ మీరు చూసినట్టయితే మొత్తం పెయింటింగ్స్తో నింపి పడేశారు మొత్తం. ఇది ఆ కాలంలో బాత్ టబ్ అనుకుంటా, దీంట్లో స్నానం చేసేటోళ్ళు పిల్లలు. దీంట్లో వడ్లగంప ఇక్కడే అనమాట. ఇవి మనం అన్నీ స్టోర్ చేసుకుంటారు, రైస్, ధాన్యాలు, వీట్. ఇప్పుడైతే రాశారు పైన ఆదివాసీ ఆర్టిస్ట్స్. ఈ రూమ్లో అయితే చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సరే ఇప్పుడైతే మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం పండి. పైకి అయితే ఇంకో ఫ్లోర్ కూడా ఉంది, కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇటుపక్క కూడా ఇంకోటి ఉంది పెయింటింగ్, ఏంటిదో మరి వాళ్ళకే తెలియాలి. డిఫరెంట్ ట్రైబల్ పెయింటింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ రూమ్ అనమాట. చూస్తే దాని లోపల ఏమున్నాయో. ఐడియా ట్రైబల్ మ్యూజియం, 10 రూపీస్ టికెట్. పెద్ద పోస్టర్ వేస్తారు లోపల. ఇక్కడైతే మనం వాళ్ళు వాడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఇక్కడ. మోవా ఫ్లవర్ అంట, మోవా సీడ్, నక్సామెట్ ఏదో ఉంది. వాళ్ళ ట్రైబల్ హనీ, ఒరిజినల్ ప్యూర్, మార్కింగ్ నట్స్, పంగం సీడ్స్ అంట. ఇవి అమ్ముతున్నారు గైస్ ఇక్కడైతే వీళ్ళు. సీల్ నట్స్ ఇట్లా చాలా రకాలైతే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇటు వచ్చేస్తే వీళ్ళు వాడేవి ఉయ్యాళ్ళు. స్టిక్కర్లు పెట్టారు కానీ స్టిక్కర్లు మొత్తం పోయినాయి. కోడి గంప, వాళ్ళ మంచం, టేజ్ ఏదో ఉంది.
చూపిస్తున్నారు అసలు వాళ్ళు ఎట్లా ఏంటిదని. ఇటు పక్క అయితే మనకు చాలా ఉన్నాయి మామ. వాళ్ళు యూజ్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుట్టలు ఇవ్వండి. దగ్గరగా 10 పైన ఉన్నాయి. పెయింటింగ్ కూడా వేసారు ఇక్కడ వాళ్ళు కుట్టేవి బుట్టలు మామ మొత్తం. ఇటు పక్క కూడా అవి ఉన్నాయి, కాకపోతే ఇవి చిన్నవి, ఇవి కొంచెం పెద్దవి అనుకుంటున్నా. దానికైతే నీట్ పాలిష్ కూడా వేసారు. ఇక్కడ కూడా 10 టైప్స్ ఉన్నాయి. పండ్ల గుంప ఒక్కదానికి ఒక్క యూజ్దే ఉంది. ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే వేసారు మనకి. ఇవ్వండి, ఇది మనకి తెలుసు, ఇవి కానీ మనకు తెలుసు. ఇట్లాంటి నాకు తెలిసి స్పైసెస్ కానీ అవన్నీ క్యారీ చేయడానికి అనుకుంటా. ఇటు పక్క పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వెళ్దాం మనం. డిస్కో లైట్లు పెట్టారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బుట్టలేమో. ఇది వేయింగ్ స్కేల్, ఇది మనకి బ్యాంబూ అనుకుంటా అటు పక్క. సో ఇక్కడ మనం చూసినట్టయితే విసురుకర్ర ఉంది, ఇక్కడ చాట్ ఉంది, చిన్న బాస్కెట్ ఉంది. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇది కూడా వెదురుది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుట్టలు అయితే ఉన్నాయి ఇటు పక్క మనం చూసేస్తే ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి. ఇది చాట్, ఇది ఈ పెయింటింగ్ ఇచ్చారు ఇటు పక్క అటు పక్క కూడా. ఇవి వచ్చే స్పూన్స్ మామ. ఆ కాలంలో స్టీల్ స్పూన్లు అవేం లేవుగా, సో ఇవే. మరి వుడ్వి ఎందుకు పెట్టలేదు? వుడ్ వీటి ఉన్నాయి కానీ పెద్దవి, ఇవి నీట్గా చెక్కారు లోపల మొత్తం. ఇది కళ్ళు క్యారీ చేయడానికి, ఇది పైన మట్టి కొండలు మొత్తం. ఇటు పక్క అయితే ఇది పెట్టారు లోపల సెటప్. ఎస్, ఇక్కడ వీళ్ళు వాడే హ్యాట్స్ అలానే ఇవేవో పెట్టారు తలకేసుకునేవి. అవి మనం వేసుకోవచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వేసుకున్నాం కానీ ఇప్పుడు యాక్సెస్ లేదు, తాళం వేసేసారు ఇటు పక్క. సో పైన పెయింటింగ్స్ అయితే వేసి లైన్గా బుట్టలు పెట్టారన్నమాట మా. ఇది కూడా వాళ్ళు యూజ్ చేసేవన్నీ పెట్టారు. సో మనం ఇటు వచ్చేస్తే వీళ్ళు వాడిన గిన్నెలు ఫోటోలు అయితే పెట్టారు. ఇవ్వండి పెయింటింగ్స్, వాళ్ళు ధాన్యాలు అవన్నీ దాచుకోవడానికి. ఇది వచ్చి సాగుగేసే గంటలు, ఇవన్నీ పెయింటింగ్ ఇచ్చారు సేమ్. అవి వాటి ఫోటోలు వాటివి ఇవి ఇచ్చి పైన పెయింటింగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇవి బూరలు వాళ్ళు వాడేవి. ఇవి కూడా అవే అనుకుంటా, డిఫరెంట్ టైప్స్ వాళ్ళు వాడే బొమ్మలు ఇవన్నీ. ఇవి వాళ్ళు మెల్లో వేసుకునేవి గైస్, డిఫరెంట్ ఆర్నమెంట్స్. ఇవన్నీ ఫోటో ఇచ్చారు ఇక్కడ మనకి. ఇటు పక్క ఏమున్నాయి, ఇటు వీళ్ళు డెకరేషన్కి మనకి ఎట్లయితే డెకరేషన్ ఉందో సేమ్ అంతే అవి యూజ్ చేస్తారు. ఇటు పక్క వచ్చేసి వాళ్ళు జ్యువెలరీ అనమాట, నాకు తెలిసి ఇది జ్యువెలరీ. ఇవ్వండి అక్కడ వేసుకుంది ఫోటోలు. చాలా టైప్స్ ఉన్నాయి మనకి, కాళ్ళకి వేసుకునేవి, చేతులకి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇటు పక్క ఏమున్నాయి, లంబాడి వాళ్ళు వేసుకునేవి ఇవన్నీ ఆర్నమెంట్స్. అక్కడ మనకు చూసినట్టే చెవుల దగ్గర అటు. ఇటు పక్క వచ్చేసి మనకి డ్రమ్స్ అయితే ఇచ్చారు గైస్, వాళ్ళు వాడే డ్రమ్స్ ఇవన్నీ. ఇది పెద్దది మొత్తం డీర్స్ కింద తయారు చేశారు ఇవన్నీ. ఇటు పక్క మధ్యలో ఏం లేదు. ఇటు పక్క కూడా మనకి పెళ్ళిళ్ళ వాటిలో వాయిస్తారు కదా, అవే డ్రమ్స్. ట్రై చేద్దాం. ఎస్, ఇవ్వండి మా ఇటు అయితే ఇచ్చారు మనకి. ఇవన్నీ ఉన్నాయి ఇటు పక్క. అసలు ఏమేమి డ్రమ్స్ అని చెప్పి డోలి. ఇటు పక్క మినీ డ్రమ్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న డోలు. ఇవన్నీ వీటితో హారన్స్ అయితే వాళ్ళు ముట్టుకోకూడదు కానీ ముట్టుకుంటున్నా. పక్క మన సీసీ కెమెరా కూడా ఉంది, ముట్టుకుంటే ఇంకేంలే. ఇక్కడ అసలు గాలి ఆడట్లేమో. ఇప్పుడైతే మనం నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. కమాన్. ఇక్కడ మనకు ఆర్ట్ గ్యాలరీ ఇచ్చారు. లంబాడి ద ట్రైబ్ అనుకుంటా. డిఫరెంట్ ఫొటోస్ ఇచ్చారు వాళ్ళవి. ఇదిగోండి, ఇది ఒక ట్రైబ్ అనుకుంటా. ఇది చెప్పే కదా మా ట్రైబల్ న్యూస్ అంటే మొత్తం ట్రైబ్సే. ఈ కోయ, ఇటు పక్క కోయ వాళ్ళు, ఇటు పక్క లంబాడే వాళ్ళు ఏంటి అసలు, వాళ్ళు ఏం చేస్తారు అన్నీ ఉన్నాయి. ఇటు నాయక్స్ అంటే ఇటు పక్క మనకైతే వాళ్ళ ఫోటోలు అవన్నీ అయితే ఇచ్చున్నారు మనకి నీట్గా ఆల్బమ్ లాగా పెట్టి. ఇటు కొండారెడ్డి అంట, కొండారెడ్డి ట్రైబ్స్ వాళ్ళు అసలు ఏంటి, ఏం వాడతారు, ఇది అది మొత్తం అన్ని ఫోటోతో సాధించారు. ఇది ఫెస్టివల్స్ అండ్ కల్చరల్ రూమ్ అంట. చెప్పులు బయట పెడచాలనుకుంటా. మనకి ఇందాక నేను చూపించినట్టు వాళ్ళ దేవుళ్ళు ఇది మొత్తం.
వాళ్ళు అసలు ఏంటి ఏం చేస్తారు ఈ మొత్తం. ఇటు పక్క మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కుమ్మిడాలంట, లక్ష్మీ దేవరాలు, 3 ఫేజెస్ అయితే ఉన్నాయేమో. వాళ్ళకి విగ్రహాలు అవే ఉండవు కాబట్టి చెట్లు పుట్టలు వాటినే వాళ్ళు పూజించేవాళ్ళు. ఇదిగోండి వీటిని అమ్మవారుగా చూస్తారు. ఇటు పక్క కూడా ఉన్నాయి మనకి. డబ్బులు ఎందుకు వేస్తారు. ఇదిగోండి కోయ, లంబాడ, నాయక్స్, కొండారెడ్డి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన దేవుళ్ళు అనమాట. ఇటు పైన ఫోటోలతో సహా ఇచ్చారు చూడండి. నీట్గా పాస్ చేసుకొని చూసుకోండి. పైన పెయింటింగ్స్ అలానే వాటి గురించి మొత్తం ఇచ్చారు. ఎవరెవరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అనేది. సమ్మక్క సారక్క అంట గైస్. ఇది అందరూ వింటూ ఉంటారు. సమ్మక్క సారక్క ఈ 2. సో పెద్దగా ఏం లేదు రూమ్లో మనం చూడడానికి. సో మనమైతే నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ చెట్టు చూసారా, చెట్టు ఎట్లుందో, ఎండిపోయిన ఆకులు. కానీ మనం అట్లా ఏమనకూడదు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు. నెక్స్ట్ మనకి మధ్యలో చూసినట్టయితే మనకి ఇటు ఆడుకోవడానికి పెద్ద మ్యాట్ అయితే వేశారు, ప్లాస్టిక్ మ్యాట్. చుట్టూ మనకి పెయింటింగ్స్ అయితే వేశారు నీట్గా. సో దగ్గరగా ఇక్కడ మనకి 6 రూమ్స్ దాకా అయితే ఉన్నాయేమో. లైబ్రరీ క్లోజ్ చేస్తుంది. నీట్గా డెకరేషన్ వేశారు. ఇంకా డెవలప్ కావాలి ఇది. నీట్గా లైట్స్ పెట్టారు. పైన వెదర్ వర్షం పడేటట్టుంది. సో మనమైతే ఇప్పుడు మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటిదని. ఇక్కడ మనకు ఆఫీస్ రూమ్ అయితే ఉంది వీళ్ళది. జీపులు ఇవన్నీ పెట్టున్నారు తిరగడానికి. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం మనం. ఇది జస్ట్ ట్రైబల్ మ్యూజియం అనమాట. ఇటు పక్క ఇటు పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. సో ఇప్పుడు మనకు లోపల అయితే అయిపోయింది. ఇటు ఫుడ్ కోర్ట్లు మొత్తం క్లోజ్ చేసి కూర్చున్నారు లోపల. ఇటు పానీపూరి బండి ఉంది. నెక్స్ట్ కూర్చోడానికి బండలు. ఇంకా చాలా డెవలప్ చేయాలి ఇటు పక్క. పేస్ట్రీ ప్యారడైజ్ అంటే ఇటు కేక్లు అయినా అమ్ముతున్నారు. 5ంటికి వచ్చినా మొత్తం క్లోజ్ చేసి కూర్చున్నారు. ఇటు పక్క చూసినట్టయితే నీట్గా సిట్టింగ్ వేసుకొని కూర్చోడానికి అయితే ఉంది అక్కడ రూమ్. అంటే తినడానికి ఇటేదో ఉంది. ఇది ఒక్క షాప్ ఓపెన్ చేస్తుంది అటు పక్క, అమూల్ షాప్. మనకి ఇక్కడ పెద్దగా ఏం లేదు చూడడానికి. సో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా అటు పక్కకి అయితే వెళ్ళిపోయాం. ఇందాక నేను చూపించినట్టయితే ఇక్కడ చెప్పే కదా కూర్చొని ఫోటోలు తీసుకోవడానికి రూమ్స్ అని. సో ఇటు పక్కకైతే వచ్చేసాం మనం. లోపల వీళ్ళు ఉండే గుడిసెలు అవన్నీ ఉన్నాయి. మధ్యలో నీట్ ఫోటో స్పాట్ ఉంది. ఈ లోపల చూసినట్టయితే మనకి కోయ వాళ్ళు ఏంటిది అసలు ఎట్లుంటారని దానికి ఇల్లు అయితే ఉందన్నమాట లోపల. మనం లైట్ చూద్దాం. లోపల నీట్గా ఎట్లుందో చూపిస్తున్నారు నీట్గా. అలానే ట్రైబల్స్ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట ఇది. పైన ఏదో ఉంది ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్ అంట. సార్ లోపల చూద్దాం ఎట్లుందని. లోపల నీట్గా ఉంది కానీ లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఇట్లా లాకేస్తుంది అన్నమాట. లోపల నీట్గా ఉన్నాయి మొత్తం. సో మనకి అయితే ఇటు సెలబ్రేషన్ పాయింట్ అంటే ఇక్కడ కేక్ కటింగ్లు అవన్నీ చేసుకోవచ్చు. కింద ఉంది పైన ఉంది. ఒకసారి మనం అయితే పైకి వెళ్ళి కూడా చూసేసి వద్దాం అనుకుంది. ఈ మొత్తం కింద పడి ఊగేటట్టు ఉండేవన్నీ. సో మొత్తానికి మనం అయితే పైకి వచ్చేసాం. పైనుంచి వ్యూ ఇది. ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం. పైన మనకైతే నీట్గా ఇచ్చున్నారు అది. ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి ఇదేదో ఉంది ట్రైబల్ ఎంఎస్సి ప్రొడక్ట్స్. ఇక్కడ అనుకుంటా మనం ఇందాక చూసినావన్నీ అమ్మేది. సో పైన పెద్దగా ఏం లేవు. స్పీకర్ ఒకటి ఉంది, ఆ హూజా స్పీకర్. సో మనం అయితే ఫాస్ట్ దిగేద్దాం అక్కడి నుంచి. జస్ట్ ఫోటోలు దిగడానికి అంతే ఇది మొత్తం. సో ఇటు చూసినట్టయితే ఇదే మనం చూసింది. అటు పక్క ఫోటో తీసుకోవడానికి స్పాట్ అయితే ఉంది. ఇక్కడ నీట్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. సో ఇది మనకి మెయిన్ ఎంట్రీ పాయింట్. ఇది చూసినట్టయితే నీట్గా ఉంది. ఇటు మెయిన్ ఎంట్రీ పాయింట్ కానీ క్లోజ్ చేశారు. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూసినట్టయితే మనకి బాక్స్ క్రికెట్ ఉంది లోపల. మనకు ఆడడానికి చిన్నపిల్లలు అన్నీ ఉన్నాయి. లోపల మనకి సంబంధం లేదు, జస్ట్ అట్లా చూడడానికి కోసం మాత్రమే చూపిస్తున్నా. సో ఇటు వీళ్ళు పిల్లలు బాక్స్ క్రికెట్ ఆడుతున్నారు. ఇది వచ్చేసి పర్ అవర్ 300 రూపీస్ 300 రూపీస్ ఇది. సో ఇటు మనకి ఆర్చరీ కూడా ఉంది. సరే ఇది క్లోజ్అప్కి వెళ్ళి చూసేద్దాం ఆర్చరీ. ఇంకో ఇటు నుంచి మనం త్రో చేయాలి ఆర్చరీ.
సరే ఎన్నిసార్లు చేస్తుంటే కానీ ఎన్ని హోల్స్ పడ్డాయి దీనికి. ఇటు పక్క మనకి వర్క్షాప్ ఉంది, ఇటు మనకి వాలీబాల్ అవన్నీ ఆడుకోవడానికి అయితే ఉంది అనమాట. కోయా కల్చర్ ఆర్ట్స్ వుడ్ క్రాఫ్ట్స్. సో ఇవి మామూలుగా మనకి ట్రైబల్ మ్యూజియంలో ఉన్న మెయిన్ హైలైట్స్. సో ఇక్కడ మనకి మెయిన్ చెట్టు ఉంది, ఇటు కూర్చోడానికి బండ్లు వేసారు అనమాట. చిన్నపిల్లలు మొత్తం ఆడుతున్నారు ఇక్కడ లోపల. అటు పక్క మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మామ, అటు వెళ్ళి చూపిస్తాను. సో మామ ఇటు పక్క ఉంది మనకి స్విమ్మింగ్ పూల్, ఇది మెయిన్ ఎంట్రన్స్. అటు అయితే మ్యాప్ ఉంది, ఒకసారి వెళ్ళి మ్యాప్ పైన లుక్ వేసేద్దాం. ఇటు మామ స్విమ్మింగ్ పూల్ మనకి, అటైతే పిల్లగాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయి. ఇటు మనకి మ్యూజియం అట్ గ్లాన్స్ అంట మ్యాప్ అయితే ఉంది. చూసినట్టయితే మనకి చిల్డ్రన్ బోర్డింగ్ క్లబ్, పార్క్, బ్యాడ్మింటన్ కూడా అక్కడ చూసినట్టయితే మనం. ఇటు మెయిన్ మ్యూజియము, సిట్టింగ్ ఏరియా, మనం చూసిన స్టాల్స్, వేటు ఐటీడీఏ బయటకి అది ఆర్చ్ ఎంట్రీ. సో ఇది చూసినట్టయితే ఇప్పుడు మనం మొత్తం ట్రైబల్ మ్యూజియంలో ఒక లుక్ అయితే వేసాం అనమాట. అయితే మనం ఇక్కడ నుంచి చలో వెళ్ళిపోతాం. మొత్తం అయితే చూపించాను అనుకుంటున్నా ట్రైబల్ మ్యూజియం భద్రాచలంలోవి. ఇక్కడ మనకి కొన్ని ఆఫీసులు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ నీట్గా స్తంభాలకి పెయింటింగ్లు అయితే వేస్తున్నారు మామ ఇటు పక్క మనకి. నెక్స్ట్ అటు పక్కకి వెళ్తే మనకి కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, ఇటు వెళ్తే ఇంకొన్ని ఉంటాయి. ఇది మామూలుగా నార్మల్ ప్లేస్ మామ, దీన్ని మొత్తాన్ని డెవలప్ చేశారు మనకి నీట్గా. ట్రైబల్ మ్యూజియంలో కట్టి మనకైతే డెవలప్ చేశారు. అటు పక్క బ్యాడ్మింటన్ కొట్టుకుంది, అటు పక్క అయితే ఆడుతున్నారు వీళ్ళు. ఒకసారి మనం అక్కడ బయట ట్రైబల్ మ్యూజియం బోర్డు గిరిజన మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం. ఇక్కడ చూసినట్టయితే ఆదివాసి ట్రైబల్ మ్యూజియం ఐటీడీఏ భద్రాచలం బయట బోర్డు అయితే ఉంది. ఇది మావ ఐటీడీఏ భద్రాచలం. ఇది మనకి ఇది మావ మన ట్రైబల్ మ్యూజియం. ఇప్పుడైతే ఆటో ఎక్కేసాం మనం. సో అదనమాట మనము ఈరోజు వీడియో. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటే టాటా, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.